కలర్ నీకు బాగా సూట్ అవుతుందని నేనే సెలెక్ట్ చేశాను. షట్ అప్! ఎంత ధైర్యం నీకు? నా ఇంటి నౌకరివి, మా మోచేతి నీళ్లు తాగి బతికిన వాడివి, నా చెప్పుకున్న విలువ కూడా చేయని నువ్వు 4 రాళ్లు వెనకేయగానే నాకే పట్టు చీర కొని తెచ్చే అంత గొప్పవాడివైపోయావా? సౌందర్య, నోరు మూయి! నీ బాబు తెచ్చిన ముష్టి చీరను కట్టుకుని నువ్వు మురిసిపోతున్నావేమో కాని ఇలాంటి చీరల్ని డజన్ల కొద్దీ పని వాళ్ళకి నా ఎడమ చేత్తో విసిరి పారేశాను. సౌందర్య, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏయ్, నా ఇంట్లో కప్పులు కడిగిన దానివి, నాకు మా మమ్మీకి ఊడిగం చేసిన దానివి, నీకు కూడా నోరు లేస్తోందా? నోరు మోయ్! అయ్యో, ఏమిటమ్మా మాటలు? మీరు మధ్యలోకి రాకండి. ఈ కోటేశ్వరరావు ఎలా అయ్యాడో, కాలినడకన వచ్చేవాడు కారు ఓనర్ ఎలా కాగలిగాడో ఎవ్వరికి తెలియకపోయినా నీ జాతకం మొత్తం నాకు తెలుసు. అమ్మా సౌందర్య, నీ తండ్రి వయసున్న మనిషితో అలా మాట్లాడడం తప్పమ్మా. ఏంటి వీడు ఈ కోటి నాకు? నిజంగా నేను ఇలాంటి వాడి రక్తం పంచుకొని పుట్టుంటే సముద్రంలో దూకి చచ్చేదాన్ని. సౌందర్య, ఈ కాపు ఇంతసేపు ఎందుకు లేని ఆగాను. నా కన్న వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా? అమ్మా అర్చన, నా కోసం నువ్వు గొడవ పడద్దమ్మా. తప్పు నాదే. మీకు ముందే చెప్పాను, నా మాట వింటేనా? తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను కదా. అమ్మా సౌందర్య, ఈ రంగు చీర నీకు నప్పుతుందో లేదో అని నేను ఆలోచించనే కానీ నువ్వు నన్ను అదే నువ్వు తీసుకుంటావో లేదో అని నేను ఆలోచించలేదమ్మా. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు. అది ఎవరి లెవెల్ ఏంటో వాళ్ళు తెలుసుకుని బతికితే అందరికీ చాలా మంచిది. క్షమించండి రాధమ్మ, మా ఇంట్లో మీకింత అవమానం జరిగినందుకు నిజంగా నాకెంతో బాధగా ఉంది. మా చిన్న కోడలి ప్రవర్తనకి మీకు నేను చేతులెత్తి క్షమాపణ కోరుకుంటున్నాను. అయ్యో ఊరుకోండమ్మా, మీరు మాత్రం ఏం చేస్తారు? ఇక మేం బయలుదేరతాము. అమ్మా అర్చన, నీ ఆరోగ్యం జాగ్రత్త. నాన్న, ఇప్పుడు ఏమైందమ్మా? చీర మిగిలిపోయింది అంతే కదా. చీర పెడితే చిరిగిపోతుంది, అన్నం పెడితే అరిగిపోతుంది, అవమానం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. నన్ను చూడటానికి వచ్చినందుకే మీకింత అవమానం జరిగింది. అర్చన, తీపి గుర్తులైనా చేదు జ్ఞాపకాలైనా రెండింటినీ సమానంగా ఈ గుండె భరించాల్సిందే. ఉంటావమ్మా,
వెళ్ళొస్తామండి. పద. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈరోజు. అబ్బా, కమ్మగా పాడుకుంటుంటే ఎవరది? శివా, నేనే. ఏంటి సరాసరి ఇంటికి వచ్చేసావు? ఇప్పుడు గాని మా నాన్న చూస్తే? నో ప్రాబ్లం, మీ నాన్న సచ్చినా రాడు, అందుకే సందు చూసుకొని నేనే వచ్చేసాను. గొప్ప పని చేసావులే. ఇలా రా. చూడబోతే నువ్వు నా కొంప ముంచేలాగున్నావు. కొంప ముంచడం కాదు నీలు, కొత్త శారీ. కొత్త డ్రెస్సా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. టటడాయ్. అబ్బా, ఎంత బాగుందో. మరెవరి సెలక్షన్ అనుకున్నావు? పెద్ద గొప్పే కాదా? ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను, ఈ సిటీ మొత్తంలో ఎవరినైనా అడుగు, ఈ నీలుని సెలెక్ట్ చేసుకున్నా ఈ శివ టేస్ట్ ఎంత గొప్పదో వర్ణించి మరీ చెప్తారు. పెద్ద బడాయి. కాక నాకేంటి, శివ వెడ్స్ నీలు, నీలు వెడ్స్ శివ. అంతొద్దు, ముందు మన ప్రేమ సంగతి మా నాన్నతో చెప్పు. చెప్పేస్తాను, నాకేమైనా భయమా? అబ్బా, చాలా ధైర్యం వచ్చింది. మరేమనుకుంటున్నావు, ఇవాళ మా అయ్యగారు మాకు నెల బోనస్ ఇచ్చారు. ఏంటంట విశేషం? విశేషమే, మా అయ్యగారి కూతురు నీళ్ళోసుకుందంట. చి ఏంటి, ఇది నిజం. రేపు మన పెళ్ళైపోగానే నువ్వు కూడా నీళ్ళోసుకుంటావు కదా. నిన్ను బా నీలు, నువ్వు సిగ్గుపడితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? పండు వెన్నెల కురిసినట్టు, పాల సముద్రం పొంగినట్టు. అబ్బో, కవిత్వమే. మరి ప్రేమలో పడితే కవిత్వమే కదా వచ్చేది. ఇదిగో, ఇలాంటి టైంపాస్ మాటలకేం కాని మా నాన్నతో ఎప్పుడు చెప్తావు? ఎప్పుడేంటి, ఇప్పుడంటే ఇప్పుడే చెప్పేస్తాను. ఆహా, ఏం చెప్తావు? మిస్టర్ మంగళగిరి మాణిక్యం, నీలు నేను ప్రేమించుకున్నాం, గాఢంగా ప్రేమించుకున్నాం, పిచ్చి పిచ్చిగా ప్రేమించుకున్నాం, రెచ్చిపోయి ప్రేమించుకున్నాం. సో మై డియర్ మామాశ్రీ, నువ్వే చేస్తావా లేకపోతే మమ్మల్నే చేసుకోమంటావా పెళ్లి అని అడిగేస్తాను. నిజంగా? ఓఎస్, అడిగేస్తాను. నీలో అయ్య బాబాయ్, మీ నాన్న. భయం ఎందుకు? ఇప్పుడేగా అడుగుతానన్నావు. అన్నాను, కానీ ఇప్పుడు నేను వెళ్ళి అడిగేస్తే మీ నాన్న నన్ను ఉతికేస్తాడు, ఉతికి ఆరేస్తాడు. అయ్యో కర్మ. అమ్మా నీలో, ఇప్పుడేం చేద్దాం నీలు? ఎక్కడన్నా దాక్కు. అమ్మా నీలో, తలుపు తేమ్మా. అమ్మా నీలో, ఇంతసేపు ఏంటమ్మా? వస్తున్నా. బా, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్న, ఇప్పుడే స్నానం చేసి జడేసుకుంటున్నాను. సరే పద. రా. నానా, నువ్వేంటి ఈ టైంలో? కారు తాళాలు ఇంట్లో మర్చిపోయి వెళ్ళానమ్మా, అవి తీసుకెళ్దామని వచ్చాను. ఆహా. అదిగో, నిన్న వేసుకున్నాను కదా పాత ప్యాంటు, దాంట్లో ఉన్నాయి తీసుకో. అలాగే నాన్న. ఇదిగో నాన్న తాళాలు. అమ్మా, ఓ కప్పు కాఫీ పెట్టివు. అలాగే నాన్న. అబ్బా, ఇలా కాళ్ళు చాపుకుని కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. ఉంటుందిరా మామా, నీకు హాయిగానే ఉంటుంది, నాకే గాడిద బరువు మోస్తున్నట్టుంది. ఇదిగో నాన్న కాఫీ.
అమ్మా నీళ్ళు, మళ్ళీ ఆ అడ్డగాడిది కానీ నీ వెంట పడట్లేదు కదా? ఎవరు నాన్నా? వాడేనమ్మా, ఆ శివగాడు. లేదు నాన్నా, అయినా ఇక్కడికి ఎందుకు వస్తాడు? వస్తాడమ్మా, కిలాడిగాడు. వాడు గాని కనిపిస్తే పళ్ళు కిలించుకుంటూ మాట్లాడుకు. వాడు మాటలతో మస్కా కొట్టే రకం, ఆడపిల్లల్ని మోసం చేసే రకం, అమాయకంగా నటిస్తూ గొంతులు కోసే రకం అమ్మా. ఇదేంటి ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి చేరింది? నేనే చెప్పాను, కాళ్ళకు అడ్డం పడుతుందని. జాగ్రత్తమ్మా, ఆ దొంగ రాసుకాయలు గాని కనిపిస్తే నాతో చెప్పు, వాడి కాళ్ళు రెండు విడిచి పారేస్తాను. నా కాళ్ళు కాదురా, నీ కాళ్ళు రెండు ఇరిచి పొయ్యిలో పెట్టాలి. జాగ్రత్తమ్మా. ఏం కావాలి నాన్నా? తాళాలమ్మా. అమ్మా, ఇది ఇక్కడికన్నా ఇక్కడే బాగుంది. నేను తీస్తానుగా, నువ్వు వెళ్ళు. సరే, నువ్వు జాగ్రత్తగా తలుపేసుకో. అమ్మ బాబోయ్, అప్పు దున్నపోతంత బరువున్నాడు. ఆ దున్నపోతు కూతురు కోసమే నువ్వు వచ్చింది, ఆ సంగతి మర్చిపోకు. సారీ. ఇట్స్ ఓకే. అబ్బా, ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను. అయితే నేను కూడా తర్వాత తింటాను. అంతేనా? అంతే. మొండి మనిషి. సరే, కూర్చోండి. అర్చన, దీన్ని మొండితనం అను ఇంకేమన్నాను, కానీ డాక్టర్ చెప్పినట్టు నువ్వు వేళకి తినాలి, వేళకి రెస్ట్ తీసుకోవాలి. అయ్యా స్వామి, నేను తింటాను, మీరు కూడా. అయ్యో చాలండి. తినాల్సిందే. ఏంటి తినేది? ఇదంతా తినడం నా వల్ల కాదు. అర్చన, డాక్టర్ గారు ఏం చెప్పారో అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు, ఇద్దరు. అందుకే కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, పండంటి బాబుని కనాలి. సరేనా? దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. తమ్ముడు, రండి, ఇప్పుడే మొదలు పెట్టాం. అబ్బా అర్చన, కూర సూపర్గా ఉంది. కృష్ణ, నువ్వు వేసుకో. అరే చాలన్నయ్య. వేసుకోరా. అది కదన్నయ్య, చాలు. వేసుకో, చాలా బాగుంది. కృష్ణ, ఏంటిది? ఇంకొకళ్ళ ఎంగిలి తినడం నాకిష్టం లేదని నీకు తెలుసు కదా. ఇంకొకళ్ళు ఎంగిలేంటమ్మా? కృష్ణే కదా, తప్పేంటి? బావగారు, ఎంగిలి పడ్డ వాటిని ముట్టుకోవడం మీకు నచ్చుతుందేమో కానీ
నాకు మాత్రం అసహ్యంగా ఉంటుంది. సౌందర్య, ఏదో క్యాజువల్గా వేశాను. ఇష్టం లేకపోతే తీసి పక్కన పెట్టేసే. పక్కన పెట్టేస్తే ఎంగిలి ఎంగిలి కాకుండా పోతుందా? సౌందర్య, చిన్నపిల్లల ఏంటమ్మా? అయినా భార్యాభర్తల మధ్య ఎంగిలేంటి? భార్య అయినా భర్త అయినా ఎంగిలెంగిలే. ఇంకొకళ్ళు ముట్టిన దాన్ని ముట్టడం ఈ సౌందర్యకి ఇష్టం ఉండదు. సౌందర్య, గొడవ ఎందుకో? ఇంకో ప్లేట్లో పెట్టుకో. ఇప్పుడు హ్యాపీనే కదా? తిను. ఇది ఇలా ఫ్రెష్గా ఉండాలి నాకు. ఏదైనా సరే. అన్నంలో వెంట్రుక. అందరూ కలిసి మన పని మనిషిని నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నారు కదా. కేర్లెస్నెస్ బాగా ఎక్కువైంది. అమ్మా సౌందర్య, అది వెంట్రుక కాదమ్మా, కరివేపాకు రెబ్బ. ఇన్ని కబుర్లు చెప్తావు, నీకు ఆ మాత్రం కూడా తేడా తెలియదమ్మా? చూసే కళ్ళను బట్టి ఉంటుందండి తేడా. తేడాగా చూస్తే తాడు పావులా కనిపిస్తుంది, పావు తాడులా అనిపిస్తుంది. అవును, మీ తమ్ముడు పెళ్లి సాంప్రదాయబద్ధంగానే జరిగింది కదా? అవును, అలాగే జరిగిందట, అమ్మ చెప్పింది. మరి పెళ్లిలో స్థాళీపాకం అనే ప్రోగ్రాం ఉంటుంది కదా, అంటే భార్యాభర్తలు కలిసి వంట చేయడం. అవును, ఉంటుంది. అందులో నూతన వధూవరులిద్దరూ వంట చేశాక శాంపిల్ గా ఏం చేస్తారో మీకు గుర్తుందా? ఏం చేస్తారు? వండిన పదార్థాల్ని పెళ్లి పందిట్లో అందరి ముందు ఒకళ్ళ నోటికొకళ్ళు తినిపించుకుంటారు. అక్కడి నుంచే ఒకరి ఎంగిలి ఇంకొకరు ముట్టుకోవడం అలవాటవుతుంది. మరి కొంతమంది నేను ఎంగిలి ముట్టను, నాకు ఎంగిలి గిట్టదు అని గింజుకుంటారెందుకో. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మనకి ల్యాండ్ కావాల్సింది ప్రైమ్ లొకాలిటీలో. ధర కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మనం కొత్తగా స్టార్ట్ చేయబోయే వెంచర్కి అన్ని రకాలుగా బాగుంటే చాలు. ఓకే, బాయ్. సార్, మన కొత్త వెంచర్ తాలూకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది సార్. మీరు ఒకసారి చూసి ఓకే అంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, మన కాంట్రాక్టర్ను ఒకసారి పిలిపించమని చెప్పాను. అపాయింట్మెంట్ లంచ్ తర్వాత ఫిక్స్ చేశాను సార్. గుడ్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చాను. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకుంది. ఏంటి ఇంకా నువ్వు నాతో మాట్లాడేది? ఇంకా ఏ కహానీలు వినిపించాలి? కృష్ణ, తల్లివి కాబోతున్న దానివి. ఇకనైనా నీ బుద్ధి మార్చుకుంటే ఒంటికి ఇంటికి చాలా మంచిది. తల్లిని కాబోతున్నాను కాబట్టే నాకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎవరికి పుట్టబోతున్న బిడ్డ? ఎవరికి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నావు? అన్నయ్య బిడ్డ మీద లేక రాజేషా? కృష్ణ, నేనిప్పుడు నీకు వదిన స్థానంలో ఉన్నాను. అందుకే ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా ఏం చేస్తున్నా నాలో కోపాన్ని అసహ్యాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. కోపం, అసహ్యం ఎందుకు? నేను ఏ తప్పు చేశానని, ఏ పాపం మూట కట్టుకున్నానని?
తెలీదా? నువ్వు ఏ తప్పు చేశావో, ఏం పాపం చేశావో నిజంగా నీకు తెలీదా? అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అంతంటూ ఉండాలి. అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం నా రక్తంలోనే లేదు కృష్ణ. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా నువ్వేవేవో ఊహించుకునే మాట్లాడుతున్నావు. కాదు, నా కళ్ళారా చూసిన నిజం గురించి మాట్లాడుతున్నాను. నీ మొహంలో కనిపించే అమాయకత్వపు మాస్క్ను తీసేస్తే ఆ రూపం ఎంత చండాలంగా ఉంటుందో ఆ రోజు నా కళ్ళారా చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. కాదు కాదు కాదు, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చూసిందేది నిజం కాదు. అవును, నిజం కాకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ వద్దు, వద్దచ్చిన. వదినా అని పిలవాల్సిన ఈ నోటితో ఇంతకన్నా అసహ్యంగా పిలిపించుకోవద్దు. దయచేసి ఇంకెప్పుడు నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా ముందు నిలబడొద్దు. ఆవేశం అదుపు తప్పితే నా నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో నాకే తెలీదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి.